శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క శుభాభినందనలు. ఈ ఛానల్ని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులు, తండ్రులు, ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. మీతో పాటు కనీసం 4-5 సబ్స్క్రైబర్లుగా చేయండి అని మిమ్మల్ని వినమ్రంగా కోరుకుంటూ, ఆశాంతం వినండి అంశాన్ని. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే మీ కామెంట్ను కూడా పెట్టండి. ఈ రోజున పూరీ జగన్నాథ క్షేత్రంలో విగ్రహాలు అసంపూర్ణంగా ఎందుకుంటాయి? కృష్ణుడు, బలరాముడు, సుభద్ర, ఈ 3 విగ్రహాలు అసంపూర్ణంగా ఉంటాయి, పూర్తిగా ఉండవు. ఎందుకని? ఆ విశేషాలు ఇవాళ జరుగుతున్నటువంటి రథ యాత్ర సందర్భంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఈరోజు ఆషాఢమాస వైభవాన్ని గురించి కూడా చెప్పుకున్నాం మన ఛానల్లో. మన తెలుగు పంచాంగంలో ఆషాఢమాసానికి విశిష్టమైన స్థానం ఉంది. కారణం ఏంటంటే, లౌకికమైనటువంటి వివాహాల వంటి శుభకార్యాలు జరగకపోవడం అనేదే ఆషాఢమాసం యొక్క విశేషం. అయితే దీనితో పాటు జగన్నాథుడి యొక్క రథోత్సవం పూరీలో దాదాపు 10 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ మాసంలోనే జరుగుతుంది. అలాగే ఈ మాసంలో పౌర్ణమి రోజు అష్టాదశ పురాణకర్త అయినటువంటి వేదవ్యాస మహర్షి యొక్క జన్మదినాన్ని గురు పౌర్ణమి రూపంలో మనం జరుపుకుంటాం. అయితే ఈ పూరీ జగన్నాథ యాత్రని కళ్ళారా తిలకించాలని, మనసారా నమస్కరించుకోవాలని కోరుకోనటువంటి హిందువు ఉండడు. హిందువుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించుకోవాల్సినటువంటి క్షేత్రం పూరీ జగన్నాథ క్షేత్రం. అయితే సప్తమోక్షపురాలలో మాత్రం ఇది లేదు. చాలామంది పొరపాటుపడి పురీ ద్వారకవతి చైవ అనే దగ్గర పురీ క్షేత్రం అంటున్నారు. కాదు, ద్వారకాపురి అని అర్థం. ద్వారకాపురితో కలుపుకొని 7 అంటే అయోధ్య, మథుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, 7వది ద్వారక. అంతే తప్ప 8వది లేదు దాంట్లో. పురీ ద్వారక అనేది ఒకే పదంగా మనం తీసుకోవాలి. అంటే ద్వారకా పదం అని, ద్వారకాపురం అని. అయితే ఈ రోజున జూన్ 27వ తేదీ పూరీ జగన్నాథుడికి గొప్ప రథయాత్ర లక్షలాది మంది భక్తుల యొక్క సమక్షంలో అందరూ కన్నుల పండుగ వీక్షిస్తూ ఉండగా జరుగుతోంది. ఇప్పుడు మనం టీవీల్లో ఇవాళ మధ్యాహ్నం కూడా నేను చూశాను. ఈ సందర్భంగా ఈ పూరీ క్షేత్ర విశేషాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చార్ధామ్ అని మనం యాత్ర చేస్తూ ఉంటాం, మోక్షధామము అంటాం. హిందువులు అతి పవిత్రంగా భావించేది చార్ధామ్ యాత్ర. దాంట్లో పురీ ఒకటి. అంటే చార్ధామ్లో పురీ క్షేత్రం ఉంది. ఇక్కడ చార్ధామ్ అంటే
గంగోత్రి, యమునోత్రి, బదరి, కేదార్నాథ్ కాదు. మరేంటి చార్ధామ్ అంటే? బద్రీనాథ్, పూరీ జగన్నాథ్, రామేశ్వరం, ద్వారక. ఈ నాలుగింటిని కలిపి కూడా చార్ధామ్ అని పిలుస్తారు. అంటే ఈ 4 ధామాలు దర్శించుకుంటే ఖచ్చితంగా మోక్షం కలుగుతుందని హిందువుల యొక్క నమ్మకం. ప్రతి ఏటా జగన్నాథుడి యొక్క రథయాత్ర జరుగుతుంది కదా. ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ విదియ రోజున, అంటే ఇవాళ 27వ తేదీ పురీ జగన్నాథుడి యొక్క యాత్ర కన్నుల పండుగగా జరుగుతుంది. దేశ విదేశాల నుంచి ఈ యాత్రలో పాల్గొనడానికి, కళ్ళారా వీక్షించడానికి సుమారుగా 10 లక్షల మంది పైగా భక్తులు హాజరవుతారు. ఈ ఏడాది మనం ఈ రోజున జరుపుకుంటున్నారు, మొదలవుతుంది. దీన్ని పర్యవేక్షించడం కోసం కొన్ని వేల ఏఏ కెమెరాలు, 10,000 మంది రక్షక దళం పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంత గొప్ప ఏర్పాట్లు చేసింది రక్షణ కోసం ఆ ఒరిస్సా ప్రభుత్వం. దీనిని పురాణాలలో పురుషోత్తమ నగరము అని పిలుస్తారు. పురుషోత్తముడు అంటే శ్రీకృష్ణ భగవానుడు. శ్రీక్షేత్రము అని కూడా దీనికి పేరుంది. ఒరిస్సా రాజధాని అయినటువంటి భువనేశ్వర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో, తూర్పు సముద్ర తీరంలో ఈ పూరీ పట్టణం ఉంది. పూర్వం ఈ పట్టణాన్ని పురుషోత్తమ నగరమని, శ్రీక్షేత్రమని పురాణాల్లో చెప్పారు. స్కాంద పురాణంలో జగన్నాథ క్షేత్ర వైభవం చాలా చెప్పారు వ్యాసుల వారు. పురాతన కాలం నుంచి ఈ పురి ప్రముఖ క్షేత్రంగా విలసిల్లుతూ ఉన్నది. ఈ పట్టణంలో శ్రీమన్నారాయణుడు జగన్నాథుడి పేరిట కొలువై భక్తుల చేత పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఈ పురీ క్షేత్రంలో వెలిసినటువంటి జగన్నాథుడి యొక్క ఆలయాన్ని 12వ శతాబ్దంలో, అంటే సుమారుగా 800 సంవత్సరాల క్రితం ఈ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి అనంతవర్మ చోడ గంగాదేవ అనేటువంటి మహానుభావుడు ప్రారంభించాడు. నేటికి 800 ఏళ్ల క్రితం. ఆయన మనుమడైనటువంటి రాజా అనంగ భీమదేవ్ ఈ ఆలయాన్ని పూర్తి చేశాడు, నిర్మించటం. అంతకుముందు అక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడు అని స్కాంద పురాణం చెబుతోంది. ఈ ఇంద్రద్యుమ్న మహారాజు అంటే ఎవరో కాదు, శ్రీమద్భాగవతంలో గజేంద్ర మోక్షణ ఘట్టంలో చూస్తే మనం శాపోపహతుడైనటువంటి వాడే ఈ ఇంద్రద్యుమ్న మహారాజు. ఈ ఆలయ స్థల పురాణం గనక మనం పరిశీలిస్తే ఈ జగన్నాథుడు గిరిజనుల యొక్క దేవుడని, పూర్వంలో నీలమాధవుడు అనేటువంటి పేరుతోటి పూజలు అందుకున్నాడని చెప్తారు. గిరిజనుల రాజు అయినటువంటి విశ్వావసుడు అడవిలో ఉన్నటువంటి ఒక రహస్య ప్రదేశంలో ఈ జగన్నాథుడిని పూజించుకుంటూ ఉండేవాడు. విషయం తెలుసుకున్నటువంటి ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనేటువంటి ఒక బ్రాహ్మణ యువకుణ్ణి అడవికి పంపాడు. ఇదంతా స్కాంద పురాణంలో ఉంది. నేను మొత్తం దీన్ని ప్రవచనం చేశాను. మన మోహనవాణి ఛానల్ అధినేతలు గనక అనుమతిస్తే తప్పకుండా మన ఛానల్లో తప్పకుండా ప్రసారం అవుతుంది. ఈ కథ చాలా పెద్దది. ఈ విద్యాపతి విశ్వావసుడి యొక్క కుమార్తె లలిత అనేటువంటి ఆమెను ప్రేమించి పెళ్ళాడాడు. ఈ విద్యాపతి తన మామగారైనటువంటి విశ్వావసుణ్ణి జగన్నాథుడి యొక్క విగ్రహాలను చూపించమని పదే పదే ప్రాధేయపడ్డాడు. చివరికి ఆ విశ్వావసుడు అల్లుడి యొక్క కళ్ళకి గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. విద్యాపతి చాలా తెలివైనవాడు. ఆ దారి తెలుసుకోవటానికి తాను వెళ్ళే ఆ దారి పొడుగున ఆవాలు చల్లుకుంటూ వెళ్ళాడు.
అంటే ఆవాలు జార విడుస్తూ వెళ్ళాడు. కొద్ది రోజులకి ఆ ఆవాలన్నీ మొలకెత్తి జగన్నాథుడి యొక్క ఆలయానికి దారి స్పష్టంగా తెలుస్తుంది అని భావించాడు. వర్షం పడితే ఆవాలు వెంటనే మొలుస్తాయి. దీంతో వెంటనే అతడు ఇంద్రజమున మహారాజు కబురు పెట్టాడు. జగన్నాథుడిని చూడటానికి ఇంద్రజమున మహారాజు అడవికి వచ్చేసరికి ఆలయంలోని విగ్రహాలు అదృశ్యమైపోయినాయి. దీంతో నిరాశ చెందినటువంటి ఇంద్రజమున మహారాజు అక్కడే ప్రాయోపవేశ దీక్ష మొదలుపెట్టాడు. ఆ తరువాత గొప్ప అశ్వమేధ యాగం చేశాడు. ఈ నీలాచలం మీద ఒక ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ ఆలయంలోనే నిద్రపోతూ ఉండేవాడు ఇంద్రజమున మహారాజు. ఒకనాటి రాత్రి ఇంద్రజమున మహారాజుకి కలలో జగన్నాథుడు కనిపించాడు. సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొని వస్తాయి, వాటితో విగ్రహాలు చేయించు అని ఆదేశించాడు. జగన్నాథస్వామి చెప్పినట్లుగానే కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహాలు తయారు చేయడానికి ఎవ్వరూ ముందుకు రాల. ఆ సమయంలో సాక్షాత్తు దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మ ఒక వికలాంగుడు రూపంలో వచ్చాడు. ఇంద్రజమునుడితో అన్నాడు, మహారాజా, నేనొక్కడే రహస్యంగా ఒక గదిలో ఉండి విగ్రహాలకు రూపకల్పన చేస్తాను. ఆ సమయంలో తాను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని చెప్పాడు. అంతేకాదు మహారాజా, విగ్రహాలు తయారయ్యే ఆ 21 రోజులు అటువైపు ఎవ్వరూ రాకూడదు, నా పనికి ఆటంకం కలిగించకూడదు అని షరతు కూడా పెట్టాడు. విశ్వకర్మ ఒక కుంటివాడిగా వచ్చాడనమాట. ఆ షరతుకు రాజుగారు అంగీకరించాడు. ఎందుకని? విగ్రహాల నిర్మాణం కావాలిగా, అందుకని. విశ్వకర్మ విగ్రహాలు తయారు చేయటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన ఉన్నటువంటి గదిలో నుంచి ఎలాంటి శబ్దం రావటంలా. అంటే చెక్కుతుంటే శబ్దం రావాలిగా. రోజులు గడిచిపోతున్నాయి. ఎలాంటి అలికిడి లేకపోవడం వల్ల అసహనానికి గురైనటువంటి రాణి, ఆ రాజుగారి యొక్క భార్య, ఇంద్రజమునుడి యొక్క భార్య గుండీచాదేవి తొందర పెట్టింది భర్తని. ఏమిటి, లోపల సడీ సప్పుడు లేదు, అసలు అతను ఉన్నాడా? నిద్ర అంటే ఆహారం వద్దన్నాడు, నీళ్లు వద్దన్నాడు, అందువల్ల ఏమైనా చచ్చిపోయినాడా? నాకు అనుమానంగా ఉంది. అతను గనక ఉండి పని చేస్తుంటే శబ్దం రావాలి, ఆ చెక్కే శబ్దం అదేదీ రావటం లేదు అని కంగారు పెట్టింది, తొందర పెట్టింది. వెంటనే రాజుగారు ఆ పోరు పడలేక ఆ గది తలుపులు తెరిపించాడు. ఆశ్చర్యం, మహాద్భుతం. రాజు ఆ గది తలుపులు తెరిపించగానే అక్కడ శిల్పి కనపడలా. సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిచ్చినాయి. చేతులు కాళ్ళు లేవు ఆ విగ్రహాలకి. చేతులు లేవు, కాళ్ళు లేవు. సగం చెక్కిన విగ్రహాలు చూసి రాజు పశ్చాత్తాపం పడ్డాడు, బాధపడిపోయినాడు, భయం కూడా కలిగింది. ఆ మహానుభావుడు చెప్పిన మాట నేను వినలేదు, అందువల్ల ఈ విధంగా జరిగింది అనుకొని వెంటనే బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. రాజా, ఇక మీద ఆలయంలో విగ్రహాలు ఇలాగే దర్శనమిస్తాయి, అదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయి అని ఆజ్ఞాపించాడు. బ్రహ్మదేవుడు తానే స్వయంగా ఆ సగం చెక్కినటువంటి విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేశాడు. అందుకే పూరి ఆలయంలో విగ్రహాలకి అభయహస్తం, వరదహస్తం ఈ రెండూ ఉండవు. చతుర్దశ భువనాలని చూడటానిక అన్నట్లుగా విగ్రహాలకు మాత్రం ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. 14 లోకాలని కాపాడేవాడు కదా పరమాత్మ, అందుకని పెద్ద పెద్ద కళ్ళు ఉంటాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా
పూజలు అందుకుంటున్నటువంటి ఈ దారుమూర్తులు, దారు అంటే చెక్క, ప్రతి 8 ఏళ్లకు ఒకసారి కానీ, 12 ఏళ్లకు ఒకసారి కానీ, 19 ఏళ్లకు ఒకసారి కానీ మార్చి కొత్త దేవతామూర్తులని మళ్ళీ తయారు చేసి ప్రతిష్టాపన చేస్తారు. దీనిని నవకళేబర ఉత్సవంగా పిలుస్తారు. అక్కడ దర్శించినంత మాత్రానే మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ఈ జగన్నాథుడి యొక్క ఆలయాన్ని మనం కూడా దర్శిద్దాం. జగన్నాథుడి యొక్క రథయాత్రలో పాల్గొందాం. మోక్షాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఇటీవల మా మిత్రుడు ఒకడు చీరాల నుంచి ఫోన్ చేసి ఈ ఆషాఢ మాసంలోనే అక్కడ భాగవత సప్తాహం నా చేత చేయించుకోవాలని అడిగారు మా ప్రసాద్ మాస్టర్ గారని. అయితే కారణాంతరాల వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహం కలగల. అందుకనే ఆ ప్రోగ్రాం ఇంకా ఫిక్స్ కాలేదు. ఒకవేళ గనక ఫిక్స్ అయితే, నేను ఇంతవరకు జగన్నాథ స్వామి యొక్క దర్శనాన్ని పొందలేదు, వెళ్ళి అక్కడ వారం రోజులు భాగవత సప్తాహం చేసుకొని అక్కడ ఉండేటువంటి ఆ తీర్థ విశేషాలన్నీ కూడా దర్శించి రావాలి అనేటువంటి కోరిక మాత్రం నా మనస్సులో ఉంది. నా కోరికని ఆ జగన్నాథుడు, నా ఆరాధ్య దైవం ఆ శ్రీకృష్ణ భగవానుడు తప్పకుండా నెరవేరుస్తాడు అని నేను నమ్ముతూ, ఈ అంశం విన్నటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణానుగ్రహం కలుగుగాక అని ఆశ్వాసన చేసుకుంటూ, నేను ఈ అంశాన్ని మీతో పంచుకోవటానికి ప్రయత్నం చేశాం. ఇక్కడ ఈ రథయాత్ర 12 రోజులు జరుగుతుంది. అదొక విశేషం. అంటే విధియ నుంచి ప్రారంభమై 12 రోజుల పాటు జరుగుతుంది. ప్రతి సంవత్సరం కొత్త రథం తయారు చేస్తారు. 3 రథాలు కొత్తవే. దేవస్థానం వాళ్ళు దాదాపు 2 నెలల ముందు నుంచి ఈ యాత్రకు ఏర్పాట్లు చేస్తారు. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా ఊరేగింపు అంటుంటాం మనం. వాస్తవానికి అది సరైన పదం కాదు, ఊరు ఎరిగింపు. ఆ ఊరు ఎరిగింపు ఉత్సవానికి విగ్రహాలు తీసుకొస్తారు. అంటే మూల విరాట్లు అక్కడే ఉంటాయి. దేవస్థానంలో ఉత్సవ విగ్రహాలను ఉంటాయి. వాటిని తెచ్చి ఊరికి ఎరిగింపు చేస్తారు. కానీ పూరీ జగన్నాథుడి ఆలయంలో మాత్రం జగన్నాథుడి యొక్క రథయాత్రలో జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రలతో కలిసి ఏడాదికి ఒక్కసారి గుళ్ళో నుంచి బయటకు వచ్చి రథయాత్రలో భక్తులందరికీ కనువిందు చేస్తారు. అంటే ఇక్కడ ఉత్సవ విగ్రహాలు కాదు వచ్చేది, సాక్షాత్తు మూల విరాట్ విగ్రహాలే. అది కూడా దారు విగ్రహాలు రథంలో పెట్టి ఈ రథయాత్రని అత్యంత అపురూపంగా భావించి నిర్వహిస్తారు భక్తులు. అలాగే మరొక విశేషం ఏంటంటే, ప్రతి సంవత్సరం కొత్త విగ్రహాలు, కొత్త రథాలు మాత్రం తయారు చేస్తారు. అయితే దీనికి కూడా ఒక లెక్క ఉన్నది. ఈ పూరీని పరిపాలించినటువంటి రాజు వైశాఖ బహుళ విధియ నాడు రథ నిర్మాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయమని ఆ రోజుల్లో ఆదేశిస్తాడు. అంటే ఒక రాజవంశం వాళ్ళు ఉంటారు, ఇప్పటికీ రాజవంశాల వాళ్ళు ఉన్నారు, కాకపోతే రాజరికాలు లేవు అంతే. ఆ రాజుగారి ఆదేశం మేరకి ఆలయంలో ఉండే ప్రధాన పూజారి అందుకు అవసరమైనటువంటి వృక్షాలని 1072 ముక్కలుగా ఖండించి పూరీ నగరానికి తరలిస్తారు. 1072 వృక్ష భాగాలని నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా చేస్తారు. వాటిల్లో 832 ముక్కల్ని జగన్నాథుడి యొక్క రథానికి, 763 ముక్కలని బలరాముడి యొక్క రథానికి, 593 ముక్కలని సుభద్రాదేవి యొక్క రథానికి నిర్మించడానికి వాడతారు. అంటే రథ నిర్మాణం ఎలా చేస్తారంటే,
9 మంది ముఖ్య శిల్పులు ఉంటారు. వాళ్ళకి సహాయకులు మరొక 125 మంది. అందరూ కలిసి అక్షయ తృతీయ నాడు, అంటే వైశాఖ శుద్ధ తదియ, ఆ రోజు రథ నిర్మాణం మొదలు పెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకి సిద్ధం అవుతాయి. రథాలకు కూడా పేర్లు ఉంటాయండి. జగన్నాథుడి యొక్క రథాన్ని నందిఘోషము అని పిలుస్తారు. బలరాముడి యొక్క రథాన్ని తాళధ్వజము అని పిలుస్తారు. సుభద్రాదేవి యొక్క రథాన్ని పద్మధ్వజము అని పిలుస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందం ఉండేటటువంటి తాళ్ళు, మోకులు అంటాం, ఆ మోకులు కడతారు. ఆలయం యొక్క తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలని నిలబెడతారు. రథయాత్ర మొదటి రోజున మేళ తాళాలతోటి గర్భగుడిలోకి వెళ్ళి పూజారులు ఉదయకాల పూజాధికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం రాగానే ఓ జగన్నాథ 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 అని పెద్దగా అరుస్తూ రత్నపీఠం మీద ఉంచినటువంటి విగ్రహాలని కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆనంద బజారు అరుణ స్తంభాల మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటికి తీసుకొస్తారు. భక్తుల యొక్క జై జయధ్వానాలు ఆకాశాన్ని అంటినట్టుగా ఉంటాయి. ఊరేగింపులో ముందుగా దాదాపు 5.5 అడుగుల ఎత్తుండేటటువంటి బలరాముడి యొక్క విగ్రహాన్ని బయటికి తెస్తారు. అన్నగారిని ముందు తెస్తారు. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైనటువంటి తాళధ్వజం మీద ప్రతిష్టాపన చేస్తారు. ఆ తరువాత ఆ స్వామి విగ్రహానికి అలంకరించినటువంటి తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులందరికీ పంచిపెడతారు. వాటిని అందుకోవటానికి భక్తులు పోటీ పడతారు. ఆ తర్వాత ఇదే పద్ధతిలో చెల్లెలైనటువంటి సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకువచ్చి పద్మధ్వజం అనేటువంటి రథం మీద కూర్చోబెడతారు. చివరగా భక్తులంతా ఎప్పుడెప్పుడా అని 1000 కన్నులతో ఎదురు చూస్తూ ఉండగా దాదాపు 5 అడుగుల 7 అంగుళాల ఎత్తుండేటటువంటి జగన్నాథుడి యొక్క విగ్రహాన్ని భక్తుల యొక్క జయఘోష మధ్య ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకొచ్చి నందిఘోషము అనేటువంటి రథం మీద పెడతారు. ఇలా 3 విగ్రహాలని రథాల మీద కూర్చోబెట్టే వేడుకని పహాండి అని పిలుస్తారు అక్కడ ఆ ఒరిస్సా రాష్ట్రంలో. ఇంద్రజమున మహారాజు కంటే ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడు రూపంలో అర్చించినటువంటి విశ్వావసు వారసులు ఆలయం యొక్క సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూల విరాట్టులని అంతరాలయం నుంచి బయటికి తీసుకొచ్చి రథాల మీద కూర్చోబెట్టి చేసేటటువంటి అర్హత ఈ కుటుంబాలకు మాత్రమే ఉంటుంది. ఇప్పటికీ తిరుమలలో సన్నిధి గొల్ల అని ఉంటాడు. అతనే మొదటి దర్శనం చేసుకుంటాడు. స్వామివారు ఆ గొల్లవాడికి వరం ఇచ్చాడు, తనను గొడ్డలితో కొట్టినటువంటి వాడికి. ఈనాటికి ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. అక్కడ విగ్రహాలను తరలించే సమయంలో కులమత భేదాలు ఉండవు. అందరూ జగన్నాథుడి యొక్క విగ్రహాన్ని తాకచ్చు. సుభద్ర, జగన్నాథుడు, బలభద్రుడు ఈ 3 చక్కగా రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానానికి అధీశులైనటువంటి వారు జగన్నాథుడికి నమస్కారం చేసి ఆయన కూడా రథం మీదకి ఎక్కి స్వామి యొక్క ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. చూసారా? ఈ వేడుకని చరాపహరా అని పిలుస్తారు. అక్కడ ఊరేగింపుకు సిద్ధంగా ఉన్నటువంటి స్వామివారి మీద ఈ పూరీ సంస్థానాధీశులు గంధం నీళ్లు చిలకరిస్తాడు. కిందకి దిగి రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తారు. అట్లాగే బలరాముణ్ణి, సుభద్రాదేవిని కూడా అర్చన చేసి వారి యొక్క రథాల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేసి ఆ రథాలకి తాత్కాలికంగా అమర్చినటువంటి తాటి మెట్లను తొలగిస్తారు. అంటే రథాలు కదలకుండా ఆపేటటువంటి విధానం అన్నమాట తాటి మెట్టు. ఇక అంగరంగ వైభవంగా జగన్నాథుడు రథయాత్రకు సిద్ధమవుతాడు.
జగన్నాథుడి యొక్క రథం మీద ఉండే ప్రధాన పూజారి ఆదేశాలు ఇవ్వగానే కస్తూరి కలిపినటువంటి కళ్ళాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని 3 సార్లు పెద్దగా అరుస్తూ ఆ రథాలకు కట్టినటువంటి తాళ్లను పట్టుకొని భక్తులందరూ రథాన్ని లాగటం మొదలు పెడతారు. మా జాండ్రపేటలో కూడా ఇలాగే చేస్తాం మేము. లక్షలాది భక్తులు జగన్నాథుడి యొక్క రథాన్ని చాలా నెమ్మదిగా లాగుతూ ఉంటారు. దీన్నే ఘోషయాత్ర అంటారు. ఈ క్రమంలో రథ చక్రాల కింద ఎవరైనా పడిపోయినా, దారిలో ఏ దుకాణమైనా అడ్డొచ్చినా రథం మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చినటువంటి వాటిని కూలగొట్టైనా సరే రథం ముందుకే వెళుతుంది తప్ప ఆగే ప్రసక్తే లేదు. అందుకనే వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయని శ్రీశ్రీ కూడా రాశారు. జగన్నాథుడి యొక్క గుళ్ళో నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉంటుంది గుండీచా గుడి. అక్కడికి చేరుకోవటానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్న తర్వాత ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతోటి గుళ్ళోకి తీసుకువెళ్తారు. వారం రోజుల పాటు గుండీచాదేవి యొక్క ఆతిథ్యం స్వీకరించినటువంటి తర్వాత దశమి రోజు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదా యాత్ర అంటారు అక్కడ ఒరిస్సా రాష్ట్రంలో. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు మళ్ళీ జగన్నాథుడి యొక్క ఆలయానికి చేరుకొని గుడి బయటే ఉంచి పెడతారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు 3 స్వాములని బంగారపు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ వేడుకను చూడటానికి భక్తులు బారులు తీరతారు. ద్వాదశి రోజు విగ్రహాలను మళ్ళీ గర్భాలయంలోకి చేర్చి రత్న సింహాసనాల మీద అలంకారాలతోటి కూర్చోబెట్టడంతో ఈ యాత్ర పూర్తవుతుంది. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేనటువంటి ఆలయం ఆనాటి నుండి తిరిగి నూతన శోభతో అలరారుతూ ఉంటుంది. అంటే మూల విరాట్లను బయటికి తీసుకువెళ్ళటం అనేది ఈ ఒక్క చోటే ఉంది, ఇంకెక్కడా ఉండదు. జగన్నాథుడి యొక్క రథయాత్ర చూడటం అనేది పూర్వజన్మ సుకృతమని అందరం అనుకుంటాం. జీవితంలో ఒక్కసారైనా జగన్నాథుడి యొక్క రథయాత్ర చూసేటటువంటి భాగ్యం కల్పించమని ఆ జగన్నాథుడిని మనస్ఫూర్తిగా అందరం కూడా వేడుకుందాం. ఓం శ్రీ జగన్నాథ స్వామినే నమః. ఇంతవరకు శ్రద్ధాశక్తులతోటి ఈ పూరీ జగన్నాథ క్షేత్రం యొక్క వైభవం, ఆ విగ్రహాలు ఎలా వచ్చాయి, ఆ స్థల పురాణం, అలాగే రథయాత్ర ఏ విధంగా జరుగుతుంది మొదలైనటువంటి విశేషాలన్నీ మీతో ఈ 28 నిమిషాల పాటు పంచుకునే ప్రయత్నం చేశాను. స్వామి యొక్క అనుగ్రహంతో మీరు కూడా శ్రద్ధాళువులై చక్కగా విని మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్ను కూడా పెట్టండి అని మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. అందరికీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం కలుగుగాక. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.